Hello viewers, welcome to Telugu Scit tutorials. This is class 69 on Python about if, elif programs. ఇంతకుముందు క్లాస్లో మనం చేసాము, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ మిగిలినాయి. ఆ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసేసి తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్ దానికి వెళ్దాము. దానికి వెళ్ళే మునుపు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. ఆ ప్రోగ్రాంలో మొట్టమొదటిది వచ్చేసి ఇక్కడ ఇది ఈరోజు క్లాస్లో రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే మొబైల్ నేమ్స్ అని ఉంది. మీరు ఎంటర్ మొబైల్ నేమ్ అన్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన నెంబరు 1 2 3 ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఎండ్లో స్టోర్ అయ్యి 1 అయితే శాంసంగ్ అని, 2 అయితే రెడ్మీ అని, 3 అయితే ఒప్పో అని, 4 అయితే మోటరోలా, 5 రియల్మీ, 6 నోకియా, 7 వచ్చి వివో, 8 వచ్చి ఇంటెల్ అని చెప్పనేసి ఈ విధంగా ప్రింట్ అవుతుంది. దీన్ని mobile.py అనే నేమ్తో సేవ్ చేసాము. దీన్ని మనము దీంట్లోకి వెళ్ళేసి కమాండ్ ప్రాంప్ట్లోకి py mobile.py అనేసి ఎంటర్ కొడితే ఎంటర్ మొబైల్ నేమ్ అనేది ఫస్ట్ నెంబర్ ఇస్తాను, శాంసంగ్ అనేది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా, ఈసారి 5 ఇస్తాను. రియల్మీ ఉంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా, ఈసారి 8 ఇస్తాను. ఏముంది ఇంటెల్ అంటాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఈసారి 9 ఇస్తాను. పోకో అని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఈసారి 13 అని ఇస్తాను. రాంగ్ నెంబర్, ఎంటర్ రైట్ నెంబర్. ఈ విధంగా అది ఇచ్చిన రేంజ్ వరకు మనం ఇచ్చామంటే అదేం చెప్తుంది, రైట్ ఏదో ఒక మొబైల్ నేమ్ చూపిస్తుంది. అట్లా లేదంటే మొబైల్ నేమ్ రాకుండా ఎంటర్ రైట్ నెంబర్ అని చెప్పనేసి మనకు చూపిస్తుంది. సో దానికి అవుట్పుట్ ఇక్కడ మనం చూసాము, మొబైల్ నేమ్ అనేసి ఇక్కడ దానికి కావాల్సింది ఇక్కడ డాక్యుమెంటేషన్ కోసం ప్రింట్ చేసాం. తర్వాత ప్రోగ్రామ్ లేకపోతే ఇదే ప్రోగ్రామ్ని మనం Ctrl V ప్రెస్ చేస్తే వెళ్దాం ప్రోగ్రామ్లోకి. డేస్ ఆఫ్ ది వీక్ అని ఉంది, రైట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి దీంట్లో Ctrl A Ctrl V ఇది చూడండి, డేస్ ఆఫ్ ఏ వీక్. ఈ డేస్ ఆఫ్ ఏ వీక్లో మనం రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ డేస్ ఆఫ్ ఏ వీక్ అనేసి విధంగా చేస్తాం. ఆల్రెడీ ఉందే, సరే తీసేదండి. డేస్ ఆఫ్ ఏ వీక్ చేసి ఇప్పుడు డే ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ డే అని అడుగుతుంది. మీరు ఫస్ట్ డే అని ఇచ్చారనుకోండి, మండే అని ప్రింట్ అవుతుంది. డే 2 ఈ మెయిన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింటాక్స్ ఇఫ్ అనేది కోలన్ పెట్టిన తర్వాత ప్రింట్ ఎలా వస్తుంది, ఇండెంటేషన్ ఎలా తీసుకుంటా ఉంది, అది ఇఫ్ ఎల్ఇఫ్ 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 ఫైనల్లో వచ్చి ఎల్స్. ఇది తెలుసుకోవాలి. ఈ 1 2 3 4 అనేది ప్రతి ప్రోగ్రామ్కి కామన్. ఇప్పుడు మనం దీన్ని ఫైల్ లేకపోయేసి సేవ్ యాజ్ అని తీసుకుంటే దీంట్లో డే డాట్ py అనేసి ఎంటర్ పెడతాం. సేవ్ అయిపోయింది. దీంట్లో రన్ చేస్తాం. cls ఏంటి py డే డాట్ py ఎంటర్ ఏ డే 6 అని ఇచ్చాను, సాటర్డే. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాను, ఎంటర్ ఏ డే 2 ఇచ్చాను, ట్యూస్డే. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాను, ఎంటర్ ఏ డే 4 ఇచ్చాను, థర్స్డే. ఎగ్జిక్యూట్ చేశాను, మళ్ళీ ఎంటర్ ఏ డే 7 అని ఇచ్చాను, సండే. అదర్ దెన్ దట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి 9 ఇస్తాను. ఏముంటుంది, ఎంటర్ ఓన్లీ ఫ్రమ్ 1 to 7 అనేసి ఈ విధంగా చూపిస్తుంది. అలాగే మనం ఇంకా ప్రోగ్రామ్స్ ఎన్నైనా చేయొచ్చు. ఇక్కడ చూడండి, మంత్స్ ఆఫ్ ఏ ఇయర్, డిస్ప్లే మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ అని. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవి కూడా మనం ఏం చేయొచ్చు, అదేవిధంగా కాపీ చేసి ఈ కోడ్ని ఈ ప్రోగ్రాంలో Ctrl A Ctrl V చేసామనుకోండి, ప్రోగ్రామ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి మంత్స్ కాబట్టి months మంత్స్ డాట్ py అని సేవ్ చేశాను. ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తే రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ అని. మంత్ ఇంటూ ఇన్పుట్
ఎంటర్ మంత్ అని ఉంది. మంత్ 1 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ విధంగా ఉంది. దీన్ని మంత్స్ డాట్ పీవైలో సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని సిఎల్ఎస్ క్లియర్ చేసి పీవై పైథాన్ ఎం మంత్స్ డాట్ పీవై ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ మంత్ అంటాను. 4th మంత్ ఏప్రిల్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ 7 జూలై, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ మంత్ 9 అనివ్వండి. సెప్టెంబర్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ 12 అనివ్వండి. డిసెంబర్, అలా లేకుండా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి A0 ఇవ్వండి. ఏమి రాంగ్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ఓన్లీ ఫ్రమ్ 0 అబోవ్, 1 నుండి 0 to 12 అంటే 0 అబోవ్. ఇదేమే 0 అబోవ్, 1 to 12 అనే ఉండాలి. ఈ ప్రోగ్రాంలో ఏముండాలి? 1 to 12, 1 నుండి 12 వరకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వేరే నెంబర్ ఇస్తాను, 0నే ఇస్తాను. ఎంటర్ చేస్తే ఏమవుతుంది? రాంగ్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ఓన్లీ ఫ్రమ్ 1 to 12. ఎంటర్ మంత్ 0 మంత్ అనేది లేదు కదా, కాబట్టి ఈ విధంగా మనం ఎంటర్ ఎల్సిఫ్ ఎల్ఎఫ్ మీద చేయొచ్చు. ఇంకా వస్తే మొబైల్ నేమ్స్ అయిపోయింది. వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, దీన్ని చూస్తాం. ప్రపంచంలో వండర్స్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా 7 ఉన్నాయి. 7 వేరు రాసిండారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తాజ్మహల్, కొలోసియం, షిచెన్ ఇట్జా, మంచు పిచ్చు, క్రిస్ట్, ఈ విధంగా ఒక 7 వండర్స్ తీసుకున్నారు. ఇది కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని ఈ ప్రోగ్రాంలో దీని ప్లేస్లో ఏం చేస్తాం? పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి 7 months ఉన్నాయి, ఇది అవసరం లేదు. వండర్స్ ఫైల్లో పోయేసి సేవ్ యాజ్లో వండర్స్ WONDER.py సేవ్ చేసాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చూసుకుంటే వండర్స్ ఆఫ్ ది వరల్డ్, వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనేసి ఇది ప్రోగ్రామ్. ఎంటర్ నెంబర్ అడుగుతుంది. ఫస్ట్ నెంబర్ ఇచ్చారనుకోండి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని వస్తుంది. సెకండ్ నెంబర్ తాజ్మహల్, 3 ఇస్తే కొల్లోసి, ఈ విధంగా వస్తాయి. వీటిని రన్ చేసి చూద్దాం. సిఎల్ఎస్ పీవై వండర్స్ అన్నాం కాబట్టి WONDER.py రన్ చేస్తే ఒక నెంబర్ ఇస్తాను, 5 ఇస్తాను. మంచు పిచ్చు, మళ్ళీ రన్ చేస్తాను, 2 ఇస్తాను. తాజ్మహల్, మళ్ళీ రన్ చేస్తాను, 1 ఇస్తాను. ఏమి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ విధంగా వేరే ఏదైనా అదర్ దెన్ దిస్ 9 ఇచ్చారనుకోండి, ఎంటర్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే 1 నుండి 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి ఇంతే. ఇది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎలిఫ్లో ఎన్ని ఉన్నాయో అన్నీ చేసామండి, అన్నీ కవర్ చేసాం. జొడైక్ కాన్స్టెల్లేషన్స్ ఇది కూడా చేయొచ్చు, అదేవిధంగా దీన్ని కూడా చేసేస్తాం. జొడైక్ కాన్స్టెల్లేషన్ ఇక్కడ వరకే. కాపీ ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళి దీన్ని పేస్ట్ చేస్తాం. ఇక్కడ Ctrl-V కాన్స్టెల్లేషన్స్ అని సేవ్ చేస్తాం, లేదా జొడైక్ కనిపెడతాం. ZODIAC.py సేవ్. ఇది చూస్తాం ప్రోగ్రామ్. కాన్స్టెల్లేషన్స్ అంటే రాసులు అంటారండి తెలుగులో, రాసులు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ జొడైక్ కాన్స్టెల్లేషన్, ZODIAC జొడైక్ కాన్స్టెల్లేషన్స్ అని ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఇచ్చామనుకో, ఫస్ట్ రాశి మేషరాశి, వృషభ రాశి, ఈ విధంగా రాశులు చెప్పుకుంటా పోతే లాస్ట్కి ఇవి ఉంటాయి. కర్కాటకం, కుంభరాశి, ఈ విధంగానే ఈ రాశులు ప్రింట్ చేయడానికి ఇది మనం యూజ్ చేసాం. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రోగ్రాంలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి PY జొడైక్ కదా, GODIAC.py అని ఎంటర్ చేసామంటే నెంబర్ అడుగుతుంది. 12 ఇచ్చామంటే ఫిషెస్ అని వస్తుంది. మళ్ళీ రన్ చేసి 1 ఇచ్చామనుకోండి ఏరియస్ అని వస్తుంది. మళ్ళీ రన్ చేసి 4 ఇచ్చామనుకోండి క్యాన్సర్, అంటే దీన్ని కర్కాటకము ఏదో అంటారు తెలుగులో. అలాగే మరి 7 ఇచ్చామనుకోండి లిబ్రా. అలాగే మళ్ళీ రన్ చేసి A9 ఇచ్చామనుకోండి సెగటారియస్. ఈ విధంగా మనకు
ఏ రాశి కావాలంటే ఆ రాశి. ఈ విధంగా మనకు తెలిసినవంతా రాయొచ్చు. మీరు కొన్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు పూర్తిగా దీని మీద గ్రిప్ అనేది వస్తుంది. ఇక్కడికి మనము ఇఫ్ ఎల్స్ మీద టోటల్ ప్రోగ్రామ్స్ కవర్ చేసాము. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.